రాజయోగిని దాది రతన్ మోహని గారు, జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్, గౌరవనీయురాలు జోనల్ ఇన్ఛార్జ్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంతోష్ దీదీ గారు, శాంతి సరోవర్ డైరెక్టర్ రాజయోగిని బీకే కుల్దీప్ గారు, గౌరవనీయులు జస్టిస్ ఈశ్వరయ్య గారు, విజిలెన్స్ కమిషనర్, ఫార్మర్ విజిలెన్స్ కమిషనర్ రంజన్ కుమార్ గారు, భూపాల్ బాయ్ గారు, మాజీ సిబిఐ డైరెక్టర్ గౌరవనీయులు కార్తికేయన్ గారు, గౌరవనీయురాలు సబిత గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు ఎంవీఎస్ మూర్తి గారు, జీవీఎస్ ఆంజనేయులు గారు, గాంధీ గారు, వేదిక పైనున్న పెద్దలు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బ్రహ్మకుమారిస్ అందరికీ, మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక శాంతికి మారుపేరుగా మీరు ఇక్కడంతా కూడా మీటింగులో నేను చూస్తూ ఉంటాను. ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కడా ఉండదు. ఒక నిండు కొండల చాలా ప్రశాంతంగా శాంతిని ఒక మాట రిఫ్లెక్ట్ చేసే విధంగా మీరందరూ ఇక్కడ సమావేశమయ్యారు. దీనికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి అభినందనలు, శుభాభినందనలు. 10 సంవత్సరాల కంటే ముందు ఇదే మాదిరిగా నాకు కొంతమంది చెప్తే నేను మౌంట్ ఆబూకి వెళ్ళాను. మౌంట్ ఆబూకి వెళితే నాకు కూడా అనిపిస్తుంది, ఇక్కడే బ్రహ్మకుమారీస్ అనే దగ్గరికి వచ్చారు. వాళ్ళ పట్టుదలకు మరో పేరు బ్రహ్మకుమారీస్. ఎందుకంటున్నానంటే ఒకసారి ఒక వ్యక్తిని మార్చాలంటే మార్చే వరకు వదిలిపెట్టరు. అది బ్రహ్మకుమారీస్ యొక్క ప్రత్యేకత. అప్పటికి నాకు ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి మీరు రావాలి, మీరు ఒకసారి చూడాలి, బాబా గారి ఆశీస్సులు తీసుకోవాలి అని వీళ్ళందరూ చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఒక 6-7 గంటలు చాలా శ్రద్ధగా వీళ్ళందరినీ చూశాను. చూస్తే నాకే ఆశ్చర్యమైంది. వీళ్ళ ఆర్గనైజేషన్ చూసిన తర్వాత, బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ చూసిన తర్వాత, ప్రపంచంలో ఎవరైతే బెస్ట్ మేనేజ్మెంట్ గురువులంతా కూడా అసూయపడే విధంగా వీళ్ళు ఆర్గనైజేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మాకు గవర్నమెంట్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైన టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మాకు టెక్నాలజీ వాడడం కూడా తెలియదు ఒక మాటలో చెప్పాలంటే. అదే నేను బ్రహ్మకుమారి మీటింగ్లో, ఇదే మరి కొన్ని వేల మంది మీటింగ్లు, 20,000 మంది మీటింగ్ అది. ఆ మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే అన్ని భాషల్లో ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ పెట్టి బ్రహ్మాండంగా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చేశారంటే అది మొదట నేను చూసే ఆశ్చర్యపడ్డాను. అది చూసిన తర్వాత గంటల తరబడి కూర్చుంటున్నారు. ఎవ్వరికి విసుగు లేదు, కోపం లేదు, అదే మరిగా ఏదో కష్టపడిపోయామని బాధ కూడా లేదు. ఈరోజు మన వాళ్ళ ఆఫీస్కి వెళితే 1 గంట కూర్చుంటే ఆవులు ఇస్తాడు, లేకపోతే టేబుల్ మీద నిద్రపోతారు, లేకపోతే లేపితే కోపపడతారు, అనేక సమస్యలు. అయితే నేను ఆ రోజు చూశాను, ప్రేమకు మారు పేరు బ్రహ్మకుమారీస్. అదే మరి ఇంకొక పక్క పీస్ కూడా ఎంత హ్యాపీ అంటే అక్కడ పోయినప్పుడు అంత 4 నాకు టైమే తెలియలేదు. ఇప్పుడు కూడా నేను 1 గంటలో పోదామని వస్తే 2 గంటలైనా కూడా నాకే తెలియడం లేదు. అంత ప్రశాంతమైన వాతావరణం. అక్కడ చూసిన తర్వాత వంటలు వీళ్లే చేస్తున్నారు. ఇక్కడంతా కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అంతా అక్కడికి వెళ్లి వంటలు వీళ్లే చేసి, సర్వింగ్ వీళ్లే చేసి, మళ్ళా క్లీనింగ్ కూడా వీళ్లే చేశారంటే అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది ఒక బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్. మార్పు జరగాలంటే ఇలాంటి బ్రహ్మకుమారీస్ వల్లనే సాధ్యమనేది ఆ రోజు నిర్ణయించుకుని నేను అక్కడికక్కడే ఎవరిని అడగలేదు. నేను ఒక ఆఫర్ ఇచ్చాను. మౌంట్ ఆబూతో సమానంగా
ఒక బెస్ట్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయాలని నేను కోరాను. దానికి ఆ రోజు ఇమ్మీడియట్గా మన వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే ఇది ఎన్ని రాళ్లు, అప్పటి మీరంతా కూడా జూబ్లీ హిల్స్ అంతా రాళ్లే. ఈరోజు సైబరాబాద్ అని పిలువబడే సిటీ డెడ్ అండ్ హైదరాబాద్కి. అప్పట్లోనే ఇక్కడ ఐఎస్బీకి ఇచ్చాం, పక్కన ఇన్ఫోసిస్కి ఇచ్చాను. నేను ఆలోచించాను ఆ రోజు, ఎందుకంటే బాగా టెన్షన్లో ఉండే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉంటారు. మెషిన్ల దగ్గర కూర్చొని అక్కడి నుంచి చాలా టెన్షన్లో ఉంటారు. ఫస్ట్ వాళ్ళకి రిలీఫ్ రావాలనే ఉద్దేశంతోనే బ్రహ్మకుమారి హెడ్ క్వార్టర్స్ ఎక్కడన్నా పెట్టాలంటే ఈ ప్రాంతంలో పెట్టాలని ఆ రోజు నేను శాంతి సరోవర్కి నాంది పలికాం. నేను ఆ రోజు ఒకటి అడిగాను వారిని, అన్నింటికంటే బ్రహ్మాండమైన శాంతి సరోవర్ ఉండాలి, అదే మరిగా ఇది ఒక అకాడమీ ఫర్ బెటర్ టుమారో, బెటర్ వరల్డ్ ఫర్ బెటర్ టుమారో అనేది నేను అడిగాను. దానిపైన ఈరోజు చూస్తే బెటర్ టుమారోనే కాదు, బెటర్ ఫర్ ఎవర్ బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ తయారు చేశారు. ఇప్పుడే కార్తికేయన్ గారు చెప్పారు, బాగా రాళ్లు రెప్పల్లో పూలు పండిస్తున్నారని. పూలే కాదు, బంగారు కుసుమాల్ని పండిస్తున్నారు. అదే ఈరోజు మనం చూస్తే ఎవరైతే ఫార్మర్ విజిలెన్స్ కమిషనర్ వారు మాట్లాడినప్పుడు, రంజన్ కుమార్ గారు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఒక సీనియర్ ఆఫీసర్గా ఉండి జీవితంలో ఒక ఎత్తుకు ఎదిగి అలాంటి వారు కూడా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనే ఉద్దేశంతోనే ఈ సెంటర్కి వచ్చిన తర్వాత కోపం లేదు, బాధ లేదు, లేదంటే ఆవేదన లేదు. ఫైనల్ గా వారిని చూస్తే రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ షీ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ అసోసియేటింగ్ విత్ ద శాంతి సరోవర్. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఇవన్నీ చూసిన తర్వాత ఒక మురళీ క్లాసులు మన వాళ్ళు పెడతా ఉంటారు. మీరందరూ కూడా 1000 దగ్గర 100 దేశాల్లో 8500 సెంటర్లున్నాయి, 10 లక్షల మందికి. అదే మరి ఇండైరెక్ట్ గా 10 కోట్లు ఉన్నారో ఎంతమంది ఉన్నారో అవైతే ఇంతవరకు లెక్కలు లేవు. కానీ ఎవ్రీ డే ఒక మెసేజ్ పంపించే బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు ప్రపంచంలో. అంత బ్రహ్మాండంగా ఒక మెసేజ్ పంపిస్తారు. రెండోది మీరు చూస్తే, ఇప్పుడే వారు చెప్పినట్టు ఎవరిని నేను చాలా మంది చూశాను బ్రహ్మకుమారిలో, ఎవ్వరికి టెన్షన్ ఏమి ఉండదు, టెన్షన్ ఫ్రీ లైఫ్. రెండోది కోరికలు కూడా, అంటే తప్పుడు కోరికలు ఎవ్వరికీ ఉండవు బ్రహ్మకుమారిలో. ఎప్పుడైతే లేనిపోని ఆలోచనలు కోరికలు వస్తే అక్కడి నుంచి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. మన సమాజంలో ఎవరిని చూస్తున్నాం, జీవితంలో కావాల్సింది ఒక హ్యాపీ లైఫ్ కావాలి. అదే మరి మన వల్ల మనం బాగుపడాలి, సమాజం బాగుపడాలి. కానీ బ్రహ్మకుమారిస్లో మాత్రం మీరు ఆనందంగా ఉంటున్నారు, సమాజానికి ఆనందాన్ని వెలుగులిచ్చేది ఈ బ్రహ్మకుమారిస్ ఇస్తున్నారు. దానికి రియల్ గా ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క బ్రహ్మకుమారిస్లో పనిచేసి అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఆర్గనైజేషన్, ఒక బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ మీరు చూస్తే మొత్తం మహిళలే ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. కొద్దిమంది మగవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, సహకరిస్తున్నారు. నాలాంటి వాళ్ళు కూడా సహకరిస్తూ ఉంటాం, వారిని ముందుకు పోతా నడిపించడానికి. అయితే ఈరోజు వీళ్ళ శక్తి మీరు చూస్తే 60 ఏళ్ళు అయిన తర్వాత అమెరికాలో మనుషులందరూ సెన్నైలు అయిపోతారు, ఉద్యోగం అయిపోతానే. అమెరికాలో కల్చర్ కూడా చాలా ప్రమాదమైన కల్చర్. ఎందుకంటే ఎన్నిసార్లైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎన్నిసార్లు విడాకులు ఇవ్వచ్చు. కడాన 60 ఇయర్స్ తర్వాత ఎవరు మనకు తోడుండరు. అందుకే 60-70 సంవత్సరాలు అయితే అమెరికాలో ప్రతి ఒక్కరూ సెనైల్గా తయారైపోతారు. ఏమీ వాళ్ళ సమాజానికి ఉపయోగపడరు, ఏదో క్రిటిసైజ్ తప్ప ఏమీ ఉండదు. ఇలాంటి ప్రపంచంలో జానకి రిజిజు అయితే నెక్స్ట్ ఇయర్ కి 100 సంవత్సరాలు రీచ్ అవుతా ఉంది. కెన్ యూ ఇమాజిన్? ప్రపంచంలో ఎక్కడా జరగని వండరిది. అదే మరిగా ఈరోజు రాజయోగిని రతన్ రిజిజు అయితే నెక్స్ట్ ఇయర్ కు 90 ఏళ్లకు రీచ్ అవుతున్నారు. వాళ్ళిద్దరిని చూస్తే
ఎక్కడైనా మీకు వాళ్ళలో వయస్సు గుర్తు రావడం కానీ వాళ్ళ సమర్థతలో ఏమాత్రం తక్కువ కనపడే పరిస్థితి లేదంటే అది ఈ బ్రహ్మకుమారిలో ప్రాక్టీస్ చేసిన విధానం, అది దీని స్ట్రెంగ్త్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీవితాంతం సమాజానికి ఉపయోగపడే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అదే మరి ఎప్పటికప్పుడు సమాజాన్ని బాగు చేయాలి, ప్రపంచానికి శాంతినివ్వాలి, ప్రతి ఒక్కరిని ఒక ప్రొడక్టివ్ పర్సన్ గా తయారు చేయడం కోసం ఈరోజు బ్రహ్మకుమారిస్ పనిచేస్తున్నారు. దీనికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈరోజు మీరందరూ ఎప్పుడూ ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం మీలో ఉండే డెడికేషన్. నేను అదే అంటాను, ఒక వ్యక్తికి ఎప్పుడూ పని ఉండాలి, చేసే కర్మ మంచి కర్మ చేయాలి, చేసే పనిలో మనం నిబద్ధత ఉండి 24 గంటల పనిచేసినా మనకి ఏమాత్రం కూడా టైర్డ్నెస్ రాదు, అన్హ్యాపీనెస్ ఉండదు. అది ప్రబోధించే ఏకైక సంస్థ ఈ బ్రహ్మకుమారి సంస్థ. దీనికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, నేను ఒక్కడ మారితేనో ఏ కొద్ది మంది మారితో లాభం లేదు. ఫస్ట్ నేను ఆలోచించింది టీచర్స్ని ఇక్కడికి పంపిద్దాం. ఒక టీచర్ మారితే కొన్ని వందల మంది స్టూడెంట్స్ని మారుస్తారు, దానివల్ల భావితరాలు పూర్తిగా మారతాయనే ఉద్దేశంతో ఫస్ట్ టైం టీచర్స్ అందరినీ ఇక్కడ పంపించాను, ట్రైనింగ్ పంపించాను. ఆ తర్వాత ఆఫీసర్స్ కూడా పంపించాం. ఇప్పుడే ఫార్మర్ విజిలెన్స్ కమిషన్ గారు చెప్పినట్టు ఒక బ్రహ్మకుమారిస్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక ప్రోగ్రామ్ ఒకటి స్ట్రక్చర్ చేయండి. ఏ విధంగా ఆఫీసర్లు మార్చాలి, ఏ విధంగా టీచర్స్ని మార్చాలి, అందరం రెగ్యులర్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకుని ఇక్కడ శిక్షణ తీసుకుని, లేకుంటే ఎలాంటి కన్వెన్షన్స్ కానీ ఇదే మరి శిక్షణ ప్రోగ్రామ్స్ ఇవన్నీ తీసుకుని వాళ్ళు కూడా సమర్థవంతంగా వాళ్ళ ప్రొఫెషన్లో ఏ విధంగా పనిచేయగలుగుతారో దానికి శిక్షణ ఇవ్వడానికి మీరు ముందుకు రండి. తప్పకుండా ఇక్కడికి పంపించడం కానీ మీరెళ్ళి వాళ్లకు ఇదే మరి ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టి వాళ్ళలో ఒక మార్పు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తామని కూడా వారిని కోరుతున్నాను. అదే మరిగా ఈరోజు సెంటర్ మళ్ళీ ఒక్కసారి వెళ్ళి చూశాను. అంటే రూములోకి పోలేదు కానీ కొద్దిగా బ్రాడ్గా చూసా. నాకు ఇప్పుడు ఎంతో తృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయాన్ని బ్రహ్మాండంగా ఈరోజు ఒక లెర్నింగ్ సెంటర్గా, ఒక మాటలో చెప్పాలంటే ఒక రీసెర్చ్ ఇన్నోవేటివ్ కేంద్రంగా, ఒక పీస్ అని ప్రతి ఒక్కరికి ఇచ్చే కేంద్రంగా బ్రహ్మాండంగా తయారు చేశారు. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది మళ్ళీ బ్రహ్మకుమారిస్కి ఒక పెద్ద రిక్వెస్ట్, చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పెడుతున్నా. ఆ డిమాండ్స్ లో మీరు చూస్తే రాబోయే 3-4 సంవత్సరాల్లో 3 మెగా సిటీస్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఒకటి విజయవాడ, వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్. ఇప్పుడు సింగపూర్, జపాన్ లాంటి గవర్నమెంట్ ముందుకు వచ్చి మేము పూర్తిగా సహకరిస్తామని మాస్టర్ ప్లాన్ ఇవన్నీ తయారు చేసేదానికి ముందుకొచ్చారు. అలాంటి సెంటర్లో ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైన ఒక సెంటర్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి వారిని ఇన్వైట్ చేస్తున్నా. రెండోది విశాఖపట్నం ఒక మంచి సిటీ, బ్యూటిఫుల్ సిటీ. అదే వారి చూడడానికే కాదు ఒక నేచర్ కూడా, మంచి నేచర్ ఉండే సిటీ, మంచి వాళ్ళు ఉండే సిటీ కూడా. ఈడ మనం శాంతి సరోవర్ పెట్టాం, అక్కడ శాంతి సాగరే పెట్టాలి. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ బ్రహ్మకుమారి, ఎందుకంటే అక్కడ దీనికంటే బెటర్ సెంటర్ అన్నప్పుడు దీనికంటే బెటర్ నేమ్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సాగర్ అంటే ఇంకెప్పుడు కూడా నిరంతరం అన్ఎండింగ్ ఓషన్, సముద్రంలో గెలిచే విధంగా మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా తిరుపతి వెంకటేశ్వర స్వామి, రిచెస్ట్ గాడ్ ఇన్ ది వరల్డ్. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనుషులను అట్రాక్ట్ చేసే శక్తి ఉంది. అదే మరిగా ఆయన కూడా ధర్మాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఆ ధర్మాన్ని కాపాడే ఈ సమయంలో బ్రహ్మకుమారిస్ కూడా అక్కడ ఉంటే నిండుదనం వస్తుంది, బ్రహ్మాండంగా శాంతి ఉంటుంది. అందుకే తిరుపతిలో కూడా నేను అడుగుతున్నా, ఇలాంటి సెంటర్ ఉండాలి. ఇలాంటి ఈ 3 సెంటర్లు పెట్టి 10 జిల్లాలు ఉన్నాయి, 10 జిల్లాలో 10 కేంద్రాలు పెడదాం. మీరు బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ ఇది. ఈ ఆర్గనైజేషన్ మీరు చేసే పని చూసినప్పుడు మనుషుల్ని మార్చి ఆనందంగా ఉంటూ పనిచేసే విధానాన్ని మీరు నేర్పిస్తున్నారు.
నేను 10 సెంటర్లు కూడా పెట్టి ఈ 10 సెంటర్లో కూడా మీరందరూ కూడా సమాజాన్ని మారుద్దాం. భారతదేశానికి ఉండే విశిష్టత ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి స్పిరిచువాలిటీకి కేంద్రం ఇండియా. ఆ స్పిరిచువాలిటీకి ప్రమోట్ చేయడం కోసం నేను అన్ని విధాలా సహకరిస్తాను. నాకు కావాల్సింది ఒక బెటర్ సొసైటీ చూడాలని నా ఆలోచన. నేను అందుకనే రాజకీయ నాయకులు మేము ఎప్పుడు కూడా మేము సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని మాట్లాడతారు. నేను విజన్ తయారు చేశాను. ఒకప్పుడు విజన్ 2020 తయారు చేశాం. ఆ విజన్ 2020లో భాగమే హైదరాబాద్ అభివృద్ధి. ఒకప్పుడు సైబరాబాద్ లేదు. హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే సైబరాబాద్ నగరాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం. దీనివల్ల బ్రహ్మాండమైన సంపద, ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచించేది మళ్లీ విజన్ 2050 భారతదేశానికి తయారు చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తయారు చేసుకోవాలి. అయితే సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆనందంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. నేను అందుకని హ్యాపీనెస్ ఇండెక్స్ తీసుకున్నాను. ఈసారి 2022కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియాలో టాప్ 3 కంట్రీస్ స్టేట్లో ఒకటి ఉండాలి. 2029కి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మొదటి స్థానంలో ఉండాలి. 2050కి ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ఉండడం అంటే ఒక సంపదే కాదు, అన్ని విధాలా ఆనందంగా ఉండే సమాజాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆనందంగా ఉండాలంటే ఒక మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్సే కాదు. ఈరోజు మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ కొంతవరకు అవసరం తప్ప మనిషికి అదే మరిగా ఫుడ్ కానీ ఇవి కూడా చాలా అవసరం. అన్నింటికంటే మానసిక ఆనందంగా ఉండడం చాలా ముఖ్యం. ఆ మానసిక ఆనందంగా ఉండాలంటే ఒక్క స్పిరిచువాలిటీ తప్ప వేరే మార్గం లేదు. అలాంటి స్పిరిచువాలిటీ ప్రమోట్ చేసే దాంట్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండే ఏకైక ఆర్గనైజేషన్ ఈ బ్రహ్మకుమారీస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను మొదటి నుంచి కూడా లైకింగ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. అందుకే నేను ఎక్కడికి పోయినా బ్రహ్మకుమారీస్ అయితే ఏ గ్రామానికి పోయినా ఫస్ట్ వచ్చి నన్ను ఒక బ్రదర్గా ట్రీట్ చేస్తున్నారు. దానికి కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరికంటే ముందు నేనుండి మిమ్మల్ని కూడా మీతో సహకరించడానికి, ప్రపంచానికి శాంతినివ్వడానికి అన్ని విధాలు నేను సహకరిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమం చూసిన తర్వాత అనిపిస్తుంది ఏదైనా సాధ్యం. అసాధ్యం అనేది ప్రపంచంలో ఏమీ లేదు. అది బ్రహ్మకుమారీస్ నిరూపించారు. నేను ఏదైనా పని చెప్తే మా ఆఫీసర్లు ఫస్ట్ టైం పలాని పని చేయమంటే ఎంత డబ్బులు ఇస్తారు సార్ అంటారు. అంటే డబ్బులు ఇస్తారంటే ఇంకా పని కాదు, డబ్బుల కోసం పని చేస్తారు. రెండోది ఆ డబ్బులతో పని కాదు. అందుకే డబ్బులు కాదు అవసరం, సంకల్పం అవసరం. ఒక మంచి సంకల్పానికి మంచి ఏ సమయమైనా పర్వాలేదు. అలాంటి సంకల్ప సిద్ధి ఉన్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్. దీన్ని ఇంకా అన్ని విధాలు ఇక్కడ నేను చూశాను, మీ ప్రోగ్రామ్స్ చూశాను. ప్రతి ఒక్కరూ కామన్ గా బాధపడేది అన్ని సమస్యలతో బాధపడతా ఉంటారు. కొంతమందిని చూస్తే ఈరోజు పాజిటివ్ థింకింగ్. ఇప్పుడే మన ఫార్మర్ విజిలెన్స్ కమిషనర్ గారు చెప్పారు, ఎప్పుడు నెగటివ్ ఆలోచిస్తూ ఉంటాం. మన నెగటివ్ థింకింగ్ వల్ల అవతల వాడికి ఏమీ కాదు, కానీ మన ఆరోగ్యం పోతుంది, మనకు పిచ్చి పడుతుంది, తర్వాత లేనిపోని సమస్యలు తెచ్చుకొని మనం బాధపడే పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా మెడిటేషన్ చాలా అవసరం. స్ట్రెస్ ఫ్రీ లివింగ్, సెల్ఫ్ మేనేజ్మెంట్. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, అన్నీ ఉంటాయి, వాళ్ళకి మంచి ఫ్యామిలీ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, సంపద ఉంటుంది, కానీ ఏదో తెలియని కొరత మళ్ళీ. అదే మరి కొంతమందికి అన్నీ ఉన్న ఓసారి డిప్రెషన్ టెండెన్సీస్. ఎందుకు డిప్రెషన్ వచ్చి చెప్పలేం, కానీ ఎవ్రీథింగ్ ఉంటుంది, కానీ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకని ఇక్కడ చూస్తే సెల్ఫ్ మేనేజ్మెంట్, లైఫ్ మేనేజింగ్ స్కిల్స్, సెల్ఫ్ ఎస్టీమ్, హార్మోని ఇన్ రిలేషన్, యాంగర్ అండ్ ఎమోషన్ కంట్రోల్. కొంతమందికి అయితే మాట్లాడితేనే కోపం వస్తుంది, ఎందుకు వస్తుంది మనకే తెలియదు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటివన్నీ కూడా వాళ్ళని ఇక్కడ పంపించాలి. అందుకనే ఇటీవల కొంతమంది బిహేవియరల్ ఎకనామిక్సే తయారు చేస్తున్నారు. ఒక బిహేవియర్తో ఎకనామిక్స్ డిపెండ్ అయిందని స్పెషలైజేషన్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి చాలా ఉన్నాయి.
యాంగర్ అండ్ ఎమోషనల్ కంట్రోల్, లివింగ్ వాల్యూస్, లీడర్షిప్ స్కిల్స్, పవర్ ఆఫ్ సైలెన్స్. ఇలాంటివన్నీ ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికి ఏ సమస్య ఉన్నా వాళ్ళు ఈ ఆర్గనైజేషన్కి వస్తే వాళ్ళ సమస్యను పరిష్కారం చేసే శక్తి ఈ బ్రహ్మకుమారిస్ ఆర్గనైజేషన్కు ఉంది. అది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అందుకే నేను వారికి చెప్తున్నా, భవిష్యత్తులో ఇండియాని ప్రపంచాన్ని మార్చాలనుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్కి రండి, నేను పూర్తిగా సహకరిస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాలన్నీ చేద్దాం. ఒక మోడల్ స్టేట్గా తయారు చేసి దీన్ని భారతదేశం మొత్తం, ప్రపంచం మొత్తం రిప్లికేషన్ కూడా మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్లీ అవసరమైతే మార్చిలో 100th ఇయర్ సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్ జానకి దీజీ గారు జరుపుకున్నప్పుడు నేను కూడా వెళ్తాను. అంత మునిపే నేను ప్రపోజల్స్ కూడా ఇస్తున్నాను. ఇక్కడ కార్తికేయన్ గారు ఉన్నారు, మీరు ఒక అంబాసిడర్గా ఉండి మీరు మన జస్టిస్ గౌరవనీయులు ఉన్నారు, రేశ్వరయ్య గారు ఉన్నారు, మీరిద్దరు కలిసి 3 సెంటర్లో 3 బ్యూటిఫుల్ 3 సిటీస్లో కట్టాలి. అది ఒక 2-3 సంవత్సరాలు అయిపోవాలి. అదే మరిగా 10 జిల్లా హెడ్ క్వార్టర్స్లో కావాలి. దీన్ని మీరు పూర్తిగా టేకప్ చేయండి. నేను కుల్దీప్ వారిని కూడా చూస్తున్నా. ఆవిడైతే ఎంత ఓపిక అంటే ఈ సెంటర్ డైరెక్టర్గా ఉన్నారు, అంత ఓపికగా పనిచేసి ఒక్కరు కాదు మొత్తం బ్రహ్మకుమారి సిస్టర్స్ అందరినీ చూస్తున్నా. పేరు పేరున అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నా. మీరు సమాజానికి చేసే సేవ, మీరు అందించే ఆనందం, అదే మరి మీరు అందించే ఈ కార్యక్రమం 100% ఈ రోజు ఉండే టెన్షన్స్ లో మీరు కానీ లేకపోతే ఇంకా ప్రమాదం వచ్చేది. అలాంటి ప్రపంచంలో మీ వంతు కర్తవ్యాన్ని మీరు చేస్తున్నారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ ఎఫర్ట్స్. అదే మాదిరిగా నూతన సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో 2015 మనందరికీ కూడా ఒక మంచి శక్తినిచ్చి ప్రపంచానికే శాంతిని ప్రసాదించడం కోసం ఈ బ్రహ్మకుమారిస్ పనిచేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.